తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరీమణులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ మహిళలకు శుభవార్త, ₹2,500 లిస్టు విడుదల. మీ పేర్లు చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా మరేమైనా అప్డేట్ కానీ, ప్రతి ఒక్క సమాచారాన్ని, ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకాన్ని లోపభూయిష్టమైన సమాచారంతో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సరైన సమయాన్ని, సరైన విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ రూపంలో మన ప్రతి ఒక్క వీడియో అందడం జరుగుతుంది. తద్వారా వారందరికీ సరైన సమయాన ప్రజా సంక్షేమ పథకం గురించి తెలిసి ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, అదేవిధంగా తెలంగాణ సోదరీమణులకు, తెలంగాణ రైతన్నలకు ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది. తద్వారా వారికి కూడా, ఎవరైతే ₹2,500 కోసం వేచి చూస్తున్నారో వారందరికీ కూడా ఈ పూర్తి సమాచారం చూసి వారు కూడా ₹2,500 మహాలక్ష్మి పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల హామీలో భాగంగా ప్రతి ఒక్క సోదరీమణికి ₹2,500 సంబంధించిన మహోన్నతమైన పథకానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో నాంది పలకడం జరిగింది. మరి చెప్పడం జరిగింది కానీ ఈ ప్రజా సంక్షేమ పథకం మాత్రం ఇప్పటివరకు అమలు చేసే యోచనలో ప్రభుత్వం అయితే ముందుకెళ్లలేదు. మరి దీనికోసం 6 హామీల కోసం 51,638 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం ఈ 2024-25 మధ్యంతర బడ్జెట్లో మహిళా సోదరీమణులకు ₹2,500 కోసం మాత్రమే ₹16,500 కేటాయించడం జరిగింది. మరి బడ్జెట్లో కేటాయించిన డబ్బులు సోదరీమణుల ఖాతాలో అయితే పడలేదు. మరి ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా అర్హతలు ఏమేమి కావాలా, అదేవిధంగా దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఏం కావాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముఖ్యంగా అర్హతలు వచ్చేసి ఆ మహిళా సోదరి పైన ఎలాంటి భూమి ఉండకూడదు, అదేవిధంగా ఆ మహిళా సోదరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు, అదేవిధంగా మహిళా సోదరి యొక్క వార్షిక ఆదాయం 3 లక్షల లోపు, నెలసరి జీతం 12,000 లోపే ఉండాలి. అదేవిధంగా ఆ మహిళా సోదరి గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకూడదు, వాళ్ళ హస్బెండ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకూడదు, వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు కూడా ఒక రేషన్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరు కాకూడదు. ఇవి అర్హతలుగా కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా కావలసిన పత్రాలు చూసుకుంటే మనం ప్రతి ఒక్కరి దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఈ తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టడం వల్ల 20 నుంచి 25 లక్షల మంది మహిళా సోదరీమణులు ఈ పథకాన్ని నోచుకోలేకపోతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 3,58,00,000 మంది జనాభా ఉంటే దాంట్లో 1,73,00,000 మంది మహిళలు, 1,76,00,000 మంది పురుషులు ఉన్నారు. ఈ 1,73,00,000 మంది మహిళలందరికీ ₹2,500 ఇవ్వడం పాసిబుల్ కాదు. కాబట్టి 18 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్క సోదరీమణికి ₹2,500 ఇస్తామని మోడీ ప్రకటించిన ప్రభుత్వం ఈ 18 నుంచి 57 సంవత్సరాల మధ్యలో పెళ్లైన మహిళలకి అని మళ్ళీ ప్రకటించడం జరిగింది. తద్వారా 20 నుంచి 30 లక్షల మంది మహిళా సోదరులు పథకాన్ని నోచుకోలేకపోయారు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టడం వల్ల ఈ 5-10 సంవత్సరాలు పెళ్లైన మహిళా సోదరీమణులు తమ రేషన్ కార్డుని అమ్మగారింటి దగ్గర నుంచి అత్తగారింటి దగ్గరికి మార్చుకోలేరు. తద్వారా 10 నుంచి 20 లక్షల మంది మహిళా సోదరీమణులు ఈ పథకానికైతే నోచుకోలేకపోతారు. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకానికి సంబంధించి ఈ విధంగా నిబంధనలు పెట్టి ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజలందరికీ ప్రజా సంక్షేమ పథకాలను దూరం చేస్తుంది. తద్వారా మొత్తానికి 20 నుంచి 25 లక్షల మంది మాత్రమే 2,500 రూపాయలకి అర్హులుగా భావించబడతారు. వీరికి సంబంధించిన లిస్టు కూడా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ లోక్సభ ఎన్నికల లోపే ప్రతి ఒక్కరికి అర్హుల లిస్టును విడుదల చేసి జూన్ 5న ఎన్నికల కోడ్ ఎత్తేసిన తర్వాత జూన్ 6 నుంచి పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. మరి ఎవరైతే మహిళా సోదరీమణులకు ఇవన్నీ అర్హతలుండి ఇవన్నీ నిబంధనలు నుండి 2,500 రూపాయలు వస్తాయి అనుకుంటున్నారో వారందరూ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంటు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అదేవిధంగా ఫోన్ నంబర్, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని పెట్టుకోండి. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.